హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బి శివకుమార్ గారు రచించిన మలిసంధ్య అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాఘవయ్య గారు చనిపోయారటండి మామగారు. వాకిలి ముందు కూరగాయలు కొనుక్కొని లోపలికొస్తూ కృష్ణమూర్తి గారితో చెప్పింది ప్రమీల. ఏ రాఘవయ్య గారు? మన పక్క వీధిలో ఉంటున్నారు ఆయనేనా అంటూ అడిగారు కృష్ణమూర్తి గారు ఆదుర్దాగా. ఆయనేనండి చెప్పింది ప్రమీల. అయ్యో భగవంతుడా, ఆయన నిన్న సాయంత్రం సాయిబాబా మందిరం వద్ద కనిపించారమ్మా. బాగానే ఉన్నారు అన్నారు ఆయన. అదృష్టవంతులండి ఆయన. రాత్రి నిద్రపోయే వరకు బానే ఉన్నారట. నిద్దట్లోనే ఎప్పుడు పోయిందో ఏమో ప్రాణం. తెల్లవారు చూసేసరికి చనిపోయి ఉన్నారట. మన కూరలమే చెప్పింది అంటూ తనకు తెలిసిన విషయాన్ని చెప్పింది ప్రమీల. ఒక్కసారి ఆయన చూసి వద్దామమ్మా అన్నారు కృష్ణమూర్తి గారు. ఈ వార్త ఒక్కసారిగా ఆయన్ను నిస్సత్తో పరిచింది. అలాగే వెళ్ళిరండి అంది ప్రమీల. ఎందుకో ఇవాళ ఒక్కడే బయటికి వెళ్ళలేనేమో అనిపిస్తుంది. నువ్వు కూడా నాకు తోడుగా రామ్మా అక్కడి వరకు అని అడిగారు. ప్రమీల కొంచెంసేపు ఆలోచించి, అలాగే రండి మావగారు, నేను నా వంట పని ముగించుకొని 1 గంటలో ఇట్టే వచ్చేస్తాను. ఈలోపు మీకు టీ ఇస్తాను. టీ తాగుతూ పేపర్ చదువుకుంటూ ఉండండి. నేను నా పని ముగించుకొని వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం చెప్పింది. రాఘవయ్య గారి మరణం మానసికంగా చాలా కృంగదీసింది కృష్ణమూర్తి గారిని. ఒక్కసారిగా షాక్ తిన్నట్లుగా అయింది ఆయన పరిస్థితి. అలా అని రాఘవయ్య గారితో ఆయనకు పెద్ద పరిచయం కూడా ఏమీ లేదు. పట్టుమన 15 రోజులు కూడా లేనిది వారి పరిచయం. అయినా అంతటి ఆత్మీయత ఏర్పడింది వారిద్దరి మధ్య. కృష్ణమూర్తి గారి పేపర్ చదువుతున్నారన్న మాటే కాని ఆయనకు ఏమీ వంట పట్టడం లేదు. గడిచిపోయిన తన జీవితం అంతా గుర్తుకు రాసాగింది. భార్య మరణం, కొడుకు వద్దకు రావటం, రాఘవయ్య గారితో పరిచయం, అంతా. కృష్ణమూర్తి గారు రిటైర్ అయి 10 సంవత్సరాలు దాటిపోయింది. రిటైర్మెంట్ రోజున ఆయన ఆఫీస్ ఉద్యోగులందరూ ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. తర్వాత 2 సంవత్సరాలకు ఆయన పిల్లలు ఆయనకు షష్ఠపూర్తి కార్యక్రమం చేశారు. ఆయన జీవితంలో చాలా పండుగలకు ఆయనతో పాటు పాలు పంచుకున్న ఆయన శ్రీమతి ఆయన విడిచి 2 నెలల క్రితమే చనిపోయింది. 45 సంవత్సరాలకు పైబడి తనతో పాటు కష్టసుఖాలను పంచుకొని జీవించిన భాగస్వామి మరణం ఆయనకు చాలా బాధ కలిగించింది. తల్లి కర్మాంతరాలన్నీ పూర్తి చేసుకుని పిల్లలు ఎవరి దారిన వారు వెళ్లటంతో ఆయన మరీ ఒంటరి వారయ్యారు. పిల్లలు వాళ్లతో పాటు ఆయన్ను రమ్మంటే బెట్టు చేశారు. కాని అడుగడుగునా భార్య జ్ఞాపకాల మధ్య గడపడం చాలా కష్టంగా ఉంది. ఈ వాతావరణం నుంచి దూరంగా వెళితే గాని మరుపుని అలవర్చుకోలేను అని అనుకున్నారు. కొడుకులతో పాటు వెళ్ళినా బావుండేది అనుకున్నారు ఆయన. 10 రోజుల తర్వాత పెద్ద కొడుకు శంకరం వచ్చాడు ఆయన వద్దకు. తండ్రి ఎలా ఉన్నారో చూసిపోదామని, వీలైతే తనతో పాటు తీసుకెళ్లాలని. ఆ ప్రయత్నంగానే తండ్రితో మాటల్లోకి దిగాడు. ఇక్కడ ఒక్కడవే ఎందుకు నాన్నా? పిలిచిన పలికేవాళ్లే లేరు. నీకు వేళకు అంత తిండి పెట్టేవాళ్లు కూడా లేరు. మాతో పాటు వచ్చేయకూడదు? మేము చేస్తున్న ఉద్యోగాలను వదులుకొని ఇక్కడకు రాలేమాయే అన్నాడు బ్రతిమాలుతూ. అలాగే లేరా, రేపు నీతో పాటు నన్ను కూడా తీసుకెళ్దు. నాకు ఇక్కడ కష్టంగా ఉంది ఒక్కడనే ఉండాలంటే అని తన అంగీకారాన్ని తెలిపారు కృష్ణమూర్తి గారు. శంకరం తృప్తిగా నిద్రపోయారు. కృష్ణమూర్తి గారికి మాత్రం ఇన్ని సంవత్సరాల పాటు ఆ ఇంటితో పెంచుకున్న అనుబంధాన్ని తెంచుకుని వెళ్లవలసి వస్తుందన్న బాధతో ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తరువాతి రోజు శంకరం తన ఇంటికి తీసుకొచ్చేశాడు తండ్రి కృష్ణమూర్తిని. కృష్ణమూర్తి గారికి ఆ ఇంట్లో అంతా బాగానే ఉంది. కోడలు ప్రమీల సొంత కూతుర్లా ఉంటుంది, బాగా చూసుకుంటుంది. మనవడు వినీల్ ఇంట్లో ఉన్నప్పుడు తాతగారితో సరదాగా గడుపుతాడు. అంతా బాగానే ఉంటుంది. కాని ఆయనకు అక్కడ కూడా ఒంటరితనం ఎదురయ్యేది ఎక్కువగా. కొడుకు శంకరం రోజులో ఎక్కువ భాగాన్ని ఆఫీస్ పనులతో గడిపేస్తూ ఉంటాడు. ఉదయం ఎప్పుడో వెళ్ళిపోతూ ఉంటాడు, రాత్రి ఎప్పటికో వస్తుంటాడు. వాడి ఉద్యోగమే అంతా, ఎప్పుడూ టూర్ల ఉద్యోగం. ఇక మనవడు వినీల్ ఈ రోజులో చిన్నపిల్లల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. మోయలేనన్ని పుస్తకాలు, ఎప్పుడూ చదువులే. ఉదయాన్నే లేవటం, ప్రైవేటుకు వెళ్లటం, మళ్లీ రావటం, హడావిడిగా తయారై టిఫిన్ క్యారేజ్ పుచ్చుకొని స్కూల్కి వెళ్లటం, సాయంత్రం రావడం, మళ్లీ ట్యూషన్కి వెళ్లటం, రాత్రి ఆవులింతల మధ్య హోంవర్క్ పూర్తి చేసుకొని పడుకోవటం, మధ్య మధ్యలో హలో తాతగారు అంటూ పలకరిస్తుంటాడు. ఈ కాలపు పిల్లలకు
ఒక ఆట లేదు పాట లేదు. ఇక ఇంట్లో ఎప్పుడు ఉండేది కోడలు ప్రమీల, ఆయన ఇద్దరే. ప్రమీల అప్పటికి వీలు కుదిరినప్పుడల్లా వచ్చి మాట్లాడిపోతూనే ఉంటుంది. కాని ఎప్పుడూ ఆయన పక్కనే ఉండాలంటే కుదరదు కదా. చీటికి మాటికి పిలుస్తుంటే ఆవిడ విసుక్కుంటుందేమోనని ఆయన భయం. ఒక్క ఆదివారాలప్పుడు, పండుగ సెలవులప్పుడు తప్ప మిగిలిన రోజులన్నీ భారంగానే గడుస్తూ ఉంటాయి ఆయనకు. ఆ ఇంటికి వచ్చిన 4 రోజుల తర్వాత ఆ వీధిలో ఉన్న సాయిబాబా మందిరం వద్ద రాఘవయ్య గారితో పరిచయం అయింది ఆయనకు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో ఏమీ పాలుపోక అలా ఆ వీధిలోని మందిరం వద్దకు వచ్చారు ఆయన. గుడి లోపల నిలువెత్తు ఉన్న బాబా పటానికి నమస్కారం చేసి హారతి అందుకుని వచ్చి బయట అరుగు మీద కూర్చున్నారు. ముసలితనం కావడం వల్ల కాళ్ళు మడతకు రావు ఆయనకు. బాసా పట్టాలు వేసుకొని కూర్చోలేరు. అందుకని ఆ అరుగు చివరగా కాళ్లను కిందకి వేలాడేసుకొని కూర్చున్నారు. ఆ పక్కనే ఒక ముసలాయన కూర్చొని ఉన్నారు ఈయన్నే చూస్తూ. ఈ ఊరికి కొత్తగా వచ్చారా, లేక ఎవరి తాలూకైనా బంధువులు మీరా అని అడిగారు ఆ ముసలాయన కృష్ణమూర్తి గారిని. కొత్తగా వచ్చానండి. మా అబ్బాయి శంకరం చాలా కాలం నుండి ఇక్కడే ఉంటున్నాడు. నేను ఈ మధ్యనే వాడి వద్దకు వచ్చాను. ఇక ఇక్కడే కాలం వెలబుచ్చుతాను అంటూ జవాబు ఇచ్చాడు కృష్ణమూర్తి. శంకరం నాకు బాగా తెలుసండి. నేను మీ పక్క వీధిలో ఉంటుంటాను. నా పేరు రాఘవయ్య అంటూ పరిచయం చేసుకున్నారు ఆ ముసలాయన. కృష్ణమూర్తి గారు కళ్ళజోడు సవరించుకొని దీక్షగా చూశారు ఆయన్ను. రాఘవయ్య గారికి 80 సంవత్సరాలు పైబడే ఉంటుంది వయసు. అయినా తనకంటే దృఢంగా ఉన్నారు ఆయన. ప్రతిరోజు సాయంత్రం పూట ఇలా వచ్చి ఒక గంట లేక గంటన్నర సేపు కాలక్షేపం చేస్తుంటాను. ఇంటి వద్ద ఏమీ తోచక. అదే కాక రోజు వాకింగ్లా కూడా ఉంటుంది కదా. రాఘవయ్య గారు చెప్పారు. మరి కొంచెం సేపు కూర్చొని ఇద్దరు బయలుదేరారు ఎవరిళ్లకు వారు. ఆ రోజున అలా అయ్యింది వాళ్ళిద్దరి పరిచయం. ఆ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం కోసం ఎదురు చూడటం అలవాటైంది ఆయనకు. ప్రతిరోజు సాయంత్రం మందిరం వరకు నడిచి వెళ్లి అక్కడ అరుగుల మీద కూర్చొని రాఘవయ్య గారితో మాట్లాడుతూ కొంత సమయాన్ని గడపడం, తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ చిన్నగా నడుస్తూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లటం, ఇది ఆయన దినచర్యలో ఒక భాగంగా మారింది. రాఘవయ్య గారితో పరిచయం అయ్యి పట్టుమని 15 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఇలా అయ్యింది. వీళ్ళిద్దరి మాటల్లో చాలా విషయాలు చోటు చేసుకునేవి. ఈనాటి కుర్రవాళ్లు ఎలా ఉంటున్నారు అన్న విషయం దగ్గర నుంచి దేశ రాజకీయాల్లో వస్తున్న మార్పుల వరకు ప్రతి విషయాన్ని చర్చించేవాళ్లు. ప్రతిరోజు ఆనాటి దినపత్రికల్లో వార్తలను గురించి మాట్లాడుకునేవాళ్లు. అప్పుడప్పుడు కొన్ని చలోక్తులు కూడా దొర్లుతూ ఉండేవి వారి మాటల్లో. వారి చర్చా వేదికైన ఆ గుడి పేరుకు మాత్రమే గుడి, కానీ అక్కడ జరగవలసిన అక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా మంది అమ్మాయిలు ప్రతిరోజు సాయంత్రం అప్పుడు చక్కగా సింగారించుకొని అక్కడికి వస్తూ ఉంటారు. వారి కోసమని అబ్బాయిలు వస్తుండేవారు. ఈ ప్రేమ పక్షులకు ఇంటి వద్ద కలుసుకునేందుకు వీలుండదు కాబట్టి స్వామివారి సన్నిధిలో వాళ్లకు ఆ భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు. దాని గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు రాఘవయ్య గారు. ఈ కాలపు కుర్రవాళ్లు మరీ విడ్డూరంగా తయారవుతున్నారండి. ఆడపిల్ల నవ్వితే చాలు చొంగ కాచుకుంటూ దాని చెంగుపట్టుకు తిరుగుతూ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నారు అనేవాళ్లు. ఆయన యవ్వనంలో ఏమేం చిలిపి పనులు ఎలా చేశారో చెప్పేవారు. అంతా చెప్పి మనం ఏం చేసినా వేలలా చేయలేదండి, అంతా పకడ్బందీగానే జరిపించాం అని ఆ విషయాన్ని అలా ముగించేవారు. కొంచెంసేపు ఈనాటి సినిమాల గురించి మాట్లాడేవారు. ఈ రోజుల్లో సినిమాల పేర్లు ఏమీ బాగోటం లేదు. మరిక ఆ సినిమాలో కథా కమామేషు ఏమైనా ఏడ్చి చేస్తుందంటారా అని అడిగేవారు. సుబ్బారావుకు కోపం వచ్చింది. గుండమ్మ గారి కృష్ణులు మీకోసం. ఏమిటండి సినిమా పేర్లు? పైగా ప్రతివారం ఈ టీవీల్లో వేసే సినిమాలు అస్సలు చూడలేకపోతున్నాం. మా అబ్బాయి ఆ మధ్య ఎప్పుడో వీరబ్రహ్మం గారి చరిత్ర చూపించాడు. అదే నేను ఈనాటి సినిమాల్లో చూసింది అని చెప్పేవారు. ఒక్కోసారి రాజకీయాల్లోకి వెళ్లిపోయి అనర్గళంగా మాట్లాడేవారు. రాజీవ్ గాంధీ తిరిగి అధికారంలోకి రాగలరా? ఎన్టీ రామారావు గారు ఎందుకు ఓడిపోయారు? ఈ విషయాలన్నీ మాట్లాడేవారు. ఒక్కటేమిటి, ఏ టాపిక్ తీసుకున్నా దాని గురించి బాగా మాట్లాడేవారు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే రాఘవయ్య గారు ఒక గ్రంథం. ఆయన జీవితం ఈనాటి యువకులకు ఆదర్శనీయం. ఆయన జీవితానికి సంబంధించిన విషయాలకు వస్తే ఆయనకు 10 మంది సంతానం, 6 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. ఆయనది బడిపంతుల ఉద్యోగం. ఆ ఉద్యోగంతోనే ఆయన అంతమందిని చదివించి పెంచి పెద్ద చేసి వాళ్ల పెళ్లిళ్లు చేశారు. ఆయన పెద్ద పిల్లలు కాస్త పెద్దవగానే
ఆయనకు కాస్త సహాయం అందించారు. ఆ సహాయంతోనే ఆయన మిగిలిన వారిని కూడా పెంచి పెద్ద చేశారు. ఆయన ఉద్యోగం నుంచి రిటైర్ అయినాక కూడా ఒక ట్యూటోరియల్ కాలేజీలో పాఠాలు చెబుతూనే గడిపేవారు. అలా ఆయన భార్య చనిపోయినంత వరకు సంపాదిస్తూ తన కాళ్ల మీద తను నిలబడ్డారు, ఎవరి మీద ఆధారపడకుండా. ఆయన భార్య చనిపోయిన 8 సంవత్సరాలు దాటిపోయింది. ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులు ఆయన ఒక్కడికి సరిపోతాయి కాబట్టి ఉద్యోగం మానేశారు. మామగారు, నేను రెడీ, ఇక వెళ్ళొద్దామా అన్న ప్రమీల పిలుపుకి తన ఆలోచనల నుంచి బయటపడ్డారు కృష్ణమూర్తి గారు. అలాగేనమ్మా, ఇదిగో వచ్చేస్తున్నా అంటూ చేతికర్ర తీసుకుని బయలుదేరారు కృష్ణమూర్తి గారు. రాఘవయ్య గారి ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ వచ్చిపోయే జనాలతో కోలాహలంగా ఉంది. రాఘవయ్య గారు ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుగానే ఉన్నారు. ఆయన శవం చుట్టూ బంధువులు మౌనంగా కూర్చుని ఉన్నారు. దూరంగా పిల్లలు ఆడుకుంటున్నారు. ఆయన మునిమనవళ్ల వారు. మరో పక్కన కొంతమంది కుర్రాళ్ళు, మధ్య వయస్కులు కూర్చొని ఏవేవో వ్యవహారాలు చెప్పుకుంటున్నారు. మధ్య మధ్యలో నవ్వుకుంటూ అక్కడ వాళ్ళు ఎవరూ ఆయన మరణానికి అంతగా బాధపడుతున్నట్లుగా లేరు. మధ్య మధ్యలో ఏదో శోకాలు పలికిస్తున్నారు, అంతే. దీనికి కారణాలు ఒకటి ఆయనది వృద్ధాప్య మరణం కావటం, రెండవది ఆయన మంచాన పడకుండా పోవటం. ఈ రెండు అక్కడ వాళ్లకు కొంత ఊరటను కలిగించాయి. రాఘవయ్య గారి పెద్ద కొడుకు కృష్ణమూర్తి కంటే ఓ 10 సంవత్సరాలు చిన్నయి ఉంటారు. ఆయన వచ్చి కృష్ణమూర్తి గారిని పలకరించారు. రండి, కూర్చోండి అటు చేయి పట్టుకుని వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి ఆయన ఒక కుర్చీలో కూర్చున్నారు. రాత్రి మాతో పాటు భోజనం చేసి మా వసారాలో కొంచెం సేపు అటు ఇటు తిరిగి మా అందరితో ఏవేవో కబుర్లు చెప్పి పడుకున్నారు. అవే ఆఖరి మాటలు. ఏ రాత్రివేళ ప్రాణం పోయిందో ఏమో, తెల్లవారకు చూసుకున్నాము. రాత్రంతా నేను ఆయన గదిలో పడుకున్నాను. ఏమీ బాధపడ్డట్టు కూడా లేరు చెప్పారు ఆయన. రాఘవయ్య గారు చాలా అదృష్టవంతులండి. ఇలాంటి చావు ఎన్ని పుణ్యాలు చేసుకుంటే కాని రాదు అన్నారు కృష్ణమూర్తి గారు. పైగా ఇవాళ్టి నుంచే సంక్రాంతి పండుగ నెల మొదలయ్యింది. ఇటువంటి రోజుల్లో పోవడం అన్నది ఎంతో పుణ్యఫలం. అక్కడ కూర్చున్న ఆడవాళ్లలో ఒక ఆవిడంది. రాఘవయ్య గారిని చూస్తుంటే నీదంటూ ఏమీ లేక సెలవంటూ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయావా ఓ నేస్తం అన్న మహాకవి వాక్యాలే గుర్తుకు రాసాగాయి కృష్ణమూర్తి గారికి. కొంచెం సేపు అక్కడ కూర్చొని ఇంటికి వచ్చి చేరారు కృష్ణమూర్తి గారు, ప్రమీల. కృష్ణమూర్తి గారికి ఆ రోజు రాత్రంతా అసలు నిద్ర పట్టలేదు. ఎంతగానో బాధపడ్డారు. రాఘవయ్య గారి మరణానికి బహుశా రాఘవయ్య గారి పిల్లలు కూడా అంత బాధపడి ఉండరు. రాఘవయ్య గారు తెల్లటి పంచగట్టుకొని లాల్చీ వేసుకుని పైపంచును మెడ చుట్టూ తిప్పి ఎడంభుజంపై వేసి నడిమ పాపిటి తీసి తలదువ్వి చేతికర్ర తీసుకుని ఆ వీధుల్లో తిరుగుతున్నట్లుగానే కళ్లల్లో కదలాడసాగింది. రోజులు భారంగా ఒంటరిగా గడిచిపోసాగాయి కృష్ణమూర్తి గారికి. ఒకరోజు రాఘవయ్య గారి పెద్దబ్బాయి కృష్ణమూర్తి గారి ఇంటికి వచ్చారు. అప్పుడే 13 రోజులు కావస్తున్నాయి రాఘవయ్య గారు పోయి అన్నారు కృష్ణమూర్తి. అవునండి, రేపు నాన్నగారి పెద్ద కర్మ. ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. పనిలో పనిగా రేపు అందరం కలుసుకుంటున్నాం కాబట్టి ఉన్న ఆ ఒక్క ఇంటి పంపకాలు కూడా చేసుకోవాలి అనుకుంటున్నాం. పెద్దవారు మీరొచ్చి రేపు ఆ విషయం చూడవలసిందిగా అడుగుదామని వచ్చాను అని అసలు విషయం చెప్పారు. అలాగేలే అన్నారు కృష్ణమూర్తి గారు. కొంచెం సేపు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకున్నాక ఆయన వెళ్ళిపోయారు. కృష్ణమూర్తి గారికి నవ్వు బాధ రెండూ కలిగాయి. రాఘవయ్య గారు భవబంధనాల నుండి ఇంకా పూర్తిగా విముక్తి కాకముందే, ఆయన పిండం పెట్టకముందే ఆయన పిల్లలు ఇలా ఉన్న ఆ ఒక్క ఆస్తి భాగాల గురించి ఆలోచిస్తున్నారు. అందుకు నవ్వాలో ఏడ్వాలో తెలియలేదు. చివరకు కళ్ళు మూసుకుని ఒకటే మాట అనుకున్నారు మనసులో. రాఘవయ్య గారు, మీ జీవితంలా నేను నా జీవితాన్ని గడపలేకపోయినా మీ చావు లాంటి చావును నేను ప్రసాదించమని, మీ చావు తర్వాత పరిస్థితి లాంటి పరిస్థితులను నాకు రాకుండా చూడమని నా తరపున భగవంతుడికి నివేదించండి మీరు అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.